వృత్త నిర్వచనం. తలంలో ఒక స్థిర బిందువు నుంచి అదే తలంలో పైన స్థిర దూరంలో ఉండే బిందు పథాన్ని వృత్తం అంటాము. స్థిర బిందువును వృత్త కేంద్రం అని, స్థిర దూరాన్ని వ్యాసార్థం అంటాము. అంటే ఒక తలంపై స్థిర బిందువు ఉండి దాని నుంచి స్థిర దూరంలో గల బిందువులన్నింటినీ కలిపితే ఏర్పడే బిందు పథానికే పేరు వృత్తం. ఇక్కడ పటంలో చూడండి, పటంలో వృత్తము బ్లూ కలర్ లో ఒక ఫిగర్ ఉంది. అందులో సి అనేది స్థిర బిందువు, పి అనేది ఒక బిందువు. అట్లాంటి పి బిందువులు అన్నిటిని కలిపితే ఒక వృత్తం ఏర్పడుతుంది. ఇక్కడ సిని స్థిర బిందువు కాబట్టి ఆ స్థిర బిందువును వృత్త కేంద్రం అంటాం. పి అనేది వృత్తంపై గల ఒక బిందువు కాబట్టి ఆ సికి పికి మధ్య దూరం తీసుకుంటాం, అది సమానం. ఇప్పుడు వృత్త సమీకరణం ప్రామాణిక రూపంలో నేర్చుకుందాం. సిద్ధాంతం 1. 0, 0, 0 కేంద్రంగా r వ్యాసార్థంగా ఉండే వృత్త సమీకరణం x² + y² r². అంటే మూల బిందువు కేంద్రంగా r వ్యాసార్థంగా గల వృత్త సమీకరణం x² + y² r². దీని ఉపపత్తి ఇప్పుడు చూద్దాం. పటం చూడండి, పటంలో వృత్తం ఉంది. 0 అనేది కేంద్రం, వృత్తంపై గల బిందువు p, x, y ఒక బిందువు అనుకోండి. అప్పుడు OP వ్యాసార్థం అవుతుంది. ఎందుకంటే వృత్తంపై గల బిందువుని వృత్త కేంద్రానికి కలిపితే మధ్య దూరం వ్యాసార్థంతో సమానం. P వృత్తంపై ఉంటే ఆవశ్యక పర్యాప్త నియమం OP R, లేదా PO R. PO అంటే Pకి Oకి మధ్య గల దూరం. రెండు బిందువుల మధ్య దూరం సూత్రం గుర్తుకుందిగా. x1 y1 ఒక బిందువు, x2 y2 ఒక బిందువు అయితే ఆ రెండు బిందువుల మధ్య దూరం √(x2 - x1) + y2 - y1². ఇక్కడ రూట్ రావద్దు అంటే ఇరువైపులా వర్గం చేస్తే రూట్ తొలగిపోతుంది. కాబట్టి మూల బిందువు కేంద్రంగా r వ్యాసార్థంగా గల వృత్త సమీకరణం x² + y² r². దీన్ని వృత్త సమీకరణం యొక్క ప్రామాణిక రూపం అంటాం. సిద్ధాంతం 2. CH, K వృత్త కేంద్రంగా r వ్యాసార్థంగా ఉండే వృత్త సమీకరణం x - h² + y - k² r². ఇది ఇంతకుముందు సిద్ధాంతంలో వృత్త కేంద్రం 0, 0, దానికి బదులుగా ఇక్కడ వృత్త కేంద్రం H, Kని తీసుకోవడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రూఫ్ చూద్దాం. ఇంతకుముందు నియమం ప్రకారమే ఒక వృత్తముపై ఒక బిందువు ఉండడానికి ఆవశ్యక పర్యాప్త నియమం ఆ వృత్త కేంద్రం నుండి బిందువుకు మధ్య గల దూరం వ్యాసార్థంతో సమానం. అంటే ఇక్కడ P అనేది వృత్తంపై గల బిందువు కాబట్టి Cకి Pకి మధ్య దూరం r కావాల్సి ఉంటుంది, అది వ్యాసార్థం అవుతుంది. ఇక్కడ Cకి Pకి మధ్య గల దూరం, ఆ మధ్య దూరానికి మనం రెండు బిందువుల మధ్య దూరం సూత్రం అప్లై చేస్తే √(x - h² + y - k² r అవుతుంది. ఇరువైపులా వర్గం చేస్తే అక్కడ రూట్ తొలగిపోతుంది. అప్పుడు సమీకరణం x - h² + y - k² r² అవుతుంది. కాబట్టి CH, K వృత్త కేంద్రంగా r వ్యాసార్థంగా ఉండే వృత్త సమీకరణం x - h² + y - k² r². ఇది వృత్తం సమీకరణం యొక్క మరొక రూపం. సిద్ధాంతం 3. A, H, B, G, F, Cలు వాస్తవ సంఖ్యలైనప్పుడు ద్విఘాత సాధారణ సమీకరణం ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 వృత్తాన్ని సూచించడానికి ఆవశ్యక పర్యాప్త నియమాలు. ఇక్కడ 3 నియమాలు ఉంటాయి. ఆ 3 నియమాలని మనం రుజువు చేయాల్సి ఉంటుంది. ద్విఘాత సాధారణ సమీకరణం వృత్తాన్ని సూచించాలి అంటే a = b కావాలి, రెండు కూడా 0 కాకూడదు. నెక్స్ట్
h=0 కావాలి, అంటే xy పదం ఉండకూడదు. నెక్స్ట్ మూడవ నియమం g² + f² - ac > 0 కావాలి, అంటే g² + f² - ac విలువ రుణాత్మకం కాకూడదు. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన భావనలు చూస్తాం. మొట్టమొదటిది x² + y² + 2gx + 2fy + c = 0 ను వృత్త సమీకరణం అంటాం. ఇది వృత్త సమీకరణానికి సాధారణ రూపంగా తీసుకోవడం జరుగుతుంది, జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్. ఈ రూపంలో ఉన్నప్పుడు వృత్త కేంద్రానికి సూత్రం -g, -f. వృత్త వ్యాసార్థానికి సూత్రం √g² + f² - c. నెక్స్ట్ ఒకవేళ వ్యాసార్థం 0 అయితే, అంటే g² + f² - c = 0 అయితే వృత్త సమీకరణం ఏమవుతుంది? బిందు వృత్తం అవుతుంది. అంటే వ్యాసార్థం 0 కాబట్టి కేంద్రమే వృత్తం అవుతుంది, అదే బిందు వృత్తం అంటాం. మూల బిందువు కేంద్రంగా ఉండే బిందు వృత్త సమీకరణం x² + y² = 0. నెక్స్ట్ ఐదవది మూల బిందువు గుండా పోయే వృత్త సమీకరణ రూపం x² + y² + 2gx + 2fy = 0. వృత్త సాధారణ సమీకరణంలో x కి బదులు 0, y కి బదులు 0 రాస్తే మనకు c = 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ c అనేది ఉండదు. x అక్షంపై కేంద్రం ఉండే వృత్త సమీకరణ రూపం x² + y² + 2gx + c = 0. ఇక్కడ x అక్షంపై కేంద్రం ఉంటుంది కాబట్టి వృత్త కేంద్రంలో y నిరూపకం ఉండదు. అదేవిధంగా y అక్షంపై కేంద్రం ఉండే వృత్త సమీకరణ రూపంలో x కేంద్రం యొక్క x నిరూపకం ఉండదు, అంటే g విలువ ఉండదు. ఏకకేంద్రక వృత్తాలు కాన్సెంట్రిక్ సర్కిల్స్ 2 లేదా అంతకంటే ఎక్కువ వృత్తాలకు వృత్త కేంద్రాలు ఒకే ఒక కేంద్రం ఉంటే ఆ వృత్తాలను ఏమంటాం? ఏకకేంద్రక వృత్తాలు అంటాం. ఏకకేంద్ర వృత్తాలకు ఏమవుతుంది? కేంద్రము సమానంగా ఉంటుంది కాబట్టి c విలువ మాత్రమే మారి ఉంటుంది, c విలువలో తేడా ఉంటుంది. వ్యాసార్థం 1 అయిన వృత్తాన్ని యూనిట్ వృత్తం అంటాం. అంటే ఇక్కడ వ్యాసార్థం విలువ r = ఏమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి దానికి పేరు యూనిట్ వృత్తం. ఇప్పుడు ఒక సమస్యను చూద్దాం. x² + y² - 4x - 8y - 41 = 0 వృత్త కేంద్రము వ్యాసార్థము కనుక్కోండి. ఇది సమస్య. సమీకరణం ఇచ్చిండు, వృత్త కేంద్రము వ్యాసార్థం కనుక్కోవాలి. వృత్తం యొక్క సమీకరణం x² + y² + 2gx + 2fy + c = 0. దీంతో ఇచ్చిన వృత్త సమీకరణాన్ని మొట్టమొదట పోల్చాల్సి ఉంటుంది. పోల్చితే 2g = -4 కావున g = -4/2 అంటే -2. 2f = -8, f -8/2 అంటే -4. ఇక్కడ c ఇవ్వడం జరిగింది, c విలువ -41. కాబట్టి వృత్త కేంద్రం సూత్రం c -g, -f. -g -f లో ప్రతిక్షేపిస్తే -2 2 అవుతుంది, -4 4 అవుతుంది. కాబట్టి వృత్త కేంద్రం సూత్రం c క్రమయుగ్మ రూపంలో ఉంటుంది, -g, -f. విలువ క్రమయుగ్మం 2, 4. నెక్స్ట్ వ్యాసార్థం కనుక్కుంటాం. వ్యాసార్థానికి సూత్రం r = √g² + f² - c. ఈ సూత్రంలో g విలువ, f విలువ, c విలువను ప్రతిక్షేపిస్తే √(-2) + -4² -41. మొత్తాన్ని సూక్ష్మీకరిస్తే √4 + 16 + 41 టోటల్ విలువ 61 అవుతుంది. కాబట్టి వ్యాసార్థం r = √61. ఈ విధంగా వృత్త కేంద్రం వ్యాసార్థాన్ని కనుక్కోవడం జరుగుతుంది. సమస్య 2. కేంద్రం C 2, -3 వ్యాసార్థం r = 4 గల వృత్త సమీకరణం కనుక్కోండి.
సాధన కేంద్రం h, వ్యాసార్థం r అయితే వృత్త సమీకరణం x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు r². ఈ సిద్ధాంతం ఆల్రెడీ మనం చేసాం. దానిలో c విలువ, ఇక్కడ c అంటే h, k విలువ, r విలువను ప్రతిక్షేపిస్తే కావలసిన వృత్త సమీకరణం x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - ½ -3 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4². a - b హోల్ స్క్వేర్ ని విడదీస్తే x² - 4x ప్లస్ 4, ఇక్కడ y² ప్లస్ 6y ప్లస్ 9 ఇస్ ఈక్వల్ టు 16. మరొక సమస్య చూద్దాం. కేంద్రం C 2, -3 వ్యాసార్థం 4 గల వృత్త సమీకరణం కనుక్కోండి. ఇక్కడ కేంద్రం ఇచ్చిండు, వ్యాసార్థం ఇచ్చిండు, వృత్త సమీకరణం కనుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్రము, వ్యాసార్థం ఇస్తే వృత్త సమీకరణానికి సూత్రం ఉంది, సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో మనం ప్రతిక్షేపించాల్సి ఉంటుంది. సమస్య 3. x² + y² - 4x + 6y + c = 0 సమీకరణం, వృత్త సమీకరణం. 6 వ్యాసార్థం అయితే c విలువ కనుగొను. మళ్ళొకసారి క్వశ్చన్. x² + y² - 4x + 6y + c = 0 సమీకరణం 6 వ్యాసార్థం గల వృత్తాన్ని సూచిస్తే c విలువ కనుగొనుము. సాధన చూద్దాం. వ్యాసార్థం r = 6 కావున వ్యాసార్థం సూత్రం r √g² + f² - c = 6. ఇక్కడ ఇచ్చిన వృత్త సమీకరణంలో 2g -4 కావున g -2, 2f 6 కావున f 3. ఈ రెండు విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపించి సూక్ష్మీకరించి c విలువను కనుగొనాల్సి ఉంటుంది. కావున √2² + 3² - c = 6. √4 + 9 - c = 6. ఇరువైపులా వర్గము చేయగా 4 + 9 - c = 36. కావున 13 - c = 36. c = 13 - 36 = -23. మరొక సమస్య చూద్దాం. సమస్య 4. x² + y² + 8x + 12y + 15 = 0 వృత్తముతో సకేంద్రియమై 2, 3 బిందువు గుండా పోయే వృత్త సమీకరణం కనుగొను. లెక్కను అర్థం చేసుకోండి. మొట్టమొదట సకేంద్రియమైన వృత్తం అంటే ఏకకేంద్ర వృత్తాలు. ఏకకేంద్ర వృత్తాలు అంటే ఏంటిది? కేంద్రము సమానంగా ఉంటుంది, స్థిర పదంలో మాత్రమే మార్పు ఉంటుంది. కాబట్టి సాధన x² + y² + 8x + 12y + 15 = 0 వృత్తంతో సకేంద్రియమైన వృత్త సమీకరణం x² + y² + 8x + 12y + k = 0. కానీ ఇది ఇచ్చిన బిందువు 2, 3 బిందువు కూడా పోతుంది. కాబట్టి x కు బదులుగా మనం 2 రాయొచ్చు, y కి బదులుగా 3 ప్రతిక్షేపించాల్సి ఉంటుంది. కాబట్టి x కు బదులుగా 2, y కి బదులుగా 3 ప్రతిక్షేపిస్తే 2² + 3² + 8 × 2 + 12 × 3 + k = 0. సూక్ష్మీకరిస్తే 4 + 9 + 16 + 36 + k = 0. కాబట్టి k ఏమవుతుంది? ఇక్కడ -65. కాబట్టి దత్త సమస్య సాధన ఏమవుతుంది? ఇక్కడ సాధన లేదు, k విలువ వరకే అక్కడ వింటుంది. కాబట్టి సాధన ఏమవుతుంది? x² + y² + 8x + 12y - 65 = 0. ఇది మనకు కావలసిన సమస్య యొక్క సాధన.